తమిళనాడు సీఎం విజయ్ దళపతి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా అమ్మా క్యాంటీన్ల విషయంలో. మనందరికీ తెలుసు, దక్షిణాది రాజకీయాలు అనేవి ఎప్పుడూ కూడా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం పాలించిన తర్వాత మరొక ప్రభుత్వానికి ఛాన్స్ ఇస్తారు, అంటే కొత్తదనాన్ని కోరుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విధంగా కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు సగం నెరవేర్చారు, సగం నెరవేర్చలేదు, ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా తీసుకొచ్చారా లేదా, సో ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారనమాట. జనాలందరూ కూడా ఎప్పటికప్పుడు రాజకీయాల్ని, రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీల్ని వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. ఎవరు ఏం పనులు చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఏ విధంగా ప్రజలకి సహాయం చేస్తున్నారు, సో ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా అడుగడుగున గమనిస్తూనే ఉంటారు. సో మరి ప్రజలు ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా మారుస్తూ ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి అంటే ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీ, లేకపోతే ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీ, ఈ విధంగా ఛాన్స్ ఇస్తూ ఉంటారు. సో అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ, వీళ్ళు మాత్రమే రాష్ట్రాన్ని ఏలుతూ వచ్చారు. సో ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి కొత్తగా వచ్చినటువంటి సీఎం విజయ్ దళపతి, ఆయన పైన నమ్మకంతో అరే కొత్తదనాన్ని కోరుకుంటున్నాము, మరి ఈయనకు ఛాన్స్ ఇద్దాము, ఈయన వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా రూపుదిద్దుతాడు అని చెప్పేసి అందరూ కూడా విజయ్ గారికి పట్టం కట్టేశారు. అతిపెద్ద అంటే లార్జెస్ట్ పార్టీగా కూడా టీవీకే పార్టీ అవతరించింది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారనే మాటలు కూడా మనము డైలీ ఏదో ఒక న్యూస్లో వింటూనే ఉన్నాం. సో ఇప్పుడు మరొకసారి అమ్మ క్యాంటీన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు విజయ్ దళపతి గారు. అయితే జయలలిత గారు ఎప్పుడైతే తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయ్యారో అప్పటి నుంచి కూడా అమ్మ క్యాంటీన్ల పేరుతోని లక్షలాది మంది యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నారు తమిళనాడు రాష్ట్రం అంతా కూడా. సో జయలలిత గారు కావచ్చు, ఆమె తర్వాత వచ్చినటువంటి సీఎంలు అందరూ కూడా, లాస్ట్ మొన్నటి వరకు ఉన్నటువంటి అందరు సీఎంలు కూడా అమ్మ క్యాంటీన్లని అదే విధంగా నడుపుతూ వచ్చారు. చాలా మంది యొక్క నిరుపేదల యొక్క ఆకలిని తీరుస్తూ వచ్చారు. సో ఇప్పుడు విజయ్ గారు ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని అమ్మ క్యాంటీన్లు అన్నీ కూడా అంటే వాటిని రీమాడిఫైయింగ్ చేద్దాము అని చెప్పేసి, అదేవిధంగా ఫుడ్లో కూడా కొంచెం మెరుగుపరచాలి అని చెప్పేసి, అంటే ఈ విధంగా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఉన్నటువంటి అమ్మ క్యాంటీన్ల సంఖ్య పెంచుతారా అంటే అందులో కూడా కొన్ని ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సంఖ్య పెంచడంతో పాటు ఫుడ్ యొక్క క్వాలిటీని కూడా, క్వాంటిటీని కూడా పెంచుతామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని అమ్మ క్యాంటీన్లని రీమాడిఫైయింగ్ చేయడానికి అండ్ ప్రజలందరికీ కూడా అందుబాటులో, ఇంకా ఎక్కువ మందికి అందుబాటులో ఉంచడానికి ట్రై చేస్తామని చెప్పేసి కూడా విజయ్ గారు చెప్పారనమాట. సో ఈ మాట విన్న తర్వాత శభాష్ విజయ్ అని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే మనము ఎంత కష్టపడ్డా, అంటే నిద్రలేని రాత్రులు గడిపినా కూడా తిండి కోసమే కాబట్టి, పట్టెడు అన్నం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం కాబట్టి, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా పనులు చేసినప్పటికీ కూడా పట్టెడంతా కడుపు నిండా తినడానికి మనం పని చేస్తాం కాబట్టి, ఆ విధంగా రోజంతా కూడా కష్టపడ్డ వాళ్ళకి ఈ యొక్క అంటే ఫుడ్ అనేది భారం కాకూడదు అని చెప్పేసి ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, ఇప్పుడు తమిళనాడులో కానీ ఇట్లా ఈ విధంగా క్యాంటీన్లు అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రభుత్వం సైడ్ నుంచి. సో మరి ఇటు ఆంధ్రాలో చూసుకుంటే అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఇక్కడ ఇందిరమ్మ పథకం పేరిట కావచ్చు, అది ఇప్పుడు అదేవిధంగా తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు అని చెప్పేసి. సో ఈ అన్నిటి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే, చాలామంది పేదలు వాళ్ళు డే అంతా కూడా కష్టపడ్డా కూడా తినలేని పరిస్థితి ఉంటుంది, చాలా ఖర్చులు ఉంటాయి. సో ఆ విధంగా అందరికి కూడా పట్టడంతా అన్నం పెట్టాలి, కడుపు నిండా అన్నం పెట్టాలి, అది కూడా తక్కువ ధరకే అని చెప్పేసి, నాణ్యమైన ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం ఈ విధంగా క్యాంటీన్లు నడుపుతూ ఉంటుంది. సో మరి విజయ్ గారు ఇప్పుడు మరి అమ్మ క్యాంటీన్లని ఏ విధంగా రీమాడిఫైయింగ్ చేస్తారు, ఫుడ్ విషయంలో క్వాంటిటీలో అదేవిధంగా క్వాలిటీలో ఏ విధంగా మార్పులు చేర్పులు చేస్తారనేది ఖచ్చితంగా కొన్ని రోజులు మాత్రం వెయిట్ చేసి చూడాలి.